ప్రజెంట్ ఐపీఎల్ 2025 టోర్నమెంట్ రంజుగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు అన్ని జట్లు వారు ఆడవలసిన మ్యాచ్లలో సగం మ్యాచ్లు ఆడేశాయి. ఇక నుంచి జరగబోయేది సెకండ్ హాఫ్ అనుకోవచ్చు. క్లైమాక్స్ లో ఎవరు ప్లే ఆఫ్ చేరతారో ఎదురు చూడాలి. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. దీనికి ప్రధాన కారణం సంజు శాంసన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన దూకుడు బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీలోనూ మెప్పించారు. కానీ 2025 లో వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఆడిన 8 మ్యాచ్లలో 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇక ప్లే ఆఫ్ కు చేరాలంటే తప్పకుండా మిగతా మ్యాచ్లలో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రాజస్థాన్ ఈ పరిస్థితి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాజస్థాన్ ఆడిన గత 2 మ్యాచ్లలో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే చేజేతుల ఈ మ్యాచ్లను ఆపోజిట్ టీం వారికి అప్పగించారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో ధ్రువ్ జురెల్ క్రీజ్ లో ఉన్నారు. ఆఖరి ఓవర్ లో విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్ లో 2 స్టార్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కానీ 9 పరుగులు చేయలేక టై చేసుకున్నారు. స్టార్ కి వేసిన ఓవర్ లో కనీసం గ్యాప్ లో కొట్టి 2 పరుగులు తీసినా గెలిచేవారు. కానీ భారీ షాట్ లో ఆడబోయి అసలు బాల్ తగలేదు. ఈ ఏడాది జరిగిన వేలంలో హిట్ మేర్ ను రిటైన్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్ టీం. స్టార్ హిట్టర్ జో బట్లర్ ను కాదని హిట్ మేర్ ను ఫినిషింగ్ రోల్ లో తీసుకుంది. కానీ హిట్ మేర్ తన స్థాయికి తగ్గట్టు రాణించట్లేదు. చివరిలో బ్యాటింగ్ వచ్చి తప్పకుండా కొట్టవలసిన స్థితిలో కూడా కొట్టలేకపోతున్నారు. కనీసం బాల్స్ బౌండరీ తొలగించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా యార్కర్లను ఎదుర్కోవడంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దీంతో ఆ ఫినిషింగ్ రోల్ ను పోషించలేకపోతున్నారు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. టాప్ ఆర్డర్ రాణించినా కూడా మిడిల్ ఆర్డర్ విఫలమవుతున్నారు. ఒకవేళ ఈ 2 మ్యాచ్లలో గెలిచి ఉంటే మరో 4 పాయింట్లు వచ్చేవి. కానీ ఆ ఇద్దరి వల్ల ఓడిపోయారు. దీంతో సోషల్ మీడియాలో మాజీలు సైతం విమర్శలు చేస్తున్నారు. బట్లర్ లాంటి హిట్టర్ ను ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాల్సిందని చెప్తున్నారు. హిట్ మేర్ ను 10 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. కనీసం వేలంలో అయినా ఆర్టీఎం కార్డు వాడినా కూడా బట్లర్ తక్కువ ధరకు వచ్చేవారు. దీంతో సోషల్ మీడియాలో ప్రేక్షకులు బట్లర్ లాంటి హిట్టర్ ను వదిలేశారు అని జోకులు వేస్తున్నారు. మొత్తానికి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు లాభం లేదని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది.